హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి అఫీషియల్గా 380+ వేకెన్సీస్తో ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు మంత్లీ అరౌండ్ 1,00,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారని కూడా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ కానీ అదేవిధంగా బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ మనకు 23rd జనవరి నుంచి అయితే స్టార్ట్ అయినాయి. ఫిబ్రవరి 21st అయితే క్లోజ్ అవ్వబోతుంది. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో మొత్తం కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి తర్వాత అప్లై అయితే చేసుకోండి. దీంట్లో నేను కంప్లీట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై చేసుకునే విధానం, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. దానికంటే ముందు మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియో చూస్తున్న క్రమంలో ఎక్కడైనా సరే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తే ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లో ఉన్న కంటెంట్ని అయితే గమనించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఏంటంటే నేను ప్రతిరోజు పెడుతున్న ఈ నోటిఫికేషన్స్ అనేది మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది ఇండియన్ ఆర్మీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మేల్. ఇక్కడ క్లియర్గా రిస్ట్రిక్షన్ ఇచ్చారు. అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. క్లియర్గా ఇచ్చారు. ఫ్రమ్ విడోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సన్ హూ డైడ్ ఇన్ హార్నెస్ ఆఫ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ ఇన్ ద ఆర్మీ ఇచ్చారు. కోర్స్ విల్ కమెంట్స్ ఇన్ అక్టోబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుందని కూడా క్లియర్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు కంపల్సరీగా ఈ నేషనాలిటీ అయితే ఉండాలి. అంటే ఇండియా సిటిజన్ అయితే కానీ లేదా నేపాల్, నేను ఇండియన్. ఇక్కడ క్లియర్గా వాళ్ళు కొన్ని నేషనాలిటీ ఇచ్చారు. ఈ నేషనాలిటీ కనుక మీరు ఉన్నట్లయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే గాయస్, ఫర్ ఎస్ఎస్సి టెక్ 63 మెన్, అదేవిధంగా ఎస్ఎస్సి డబ్ల్యూటెక్ 34 ఉమెన్. అంటే 20 నుంచి 27 ఇయర్స్ మధ్యలో, అంటే అక్టోబర్ 1, 2024 వరకు మీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 27 మధ్యలో అయితే ఉండాలి. ఫర్ విడోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ హూ డైడ్ ఇన్ హార్నెస్ ఓన్లీ వచ్చారు. ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్ వాళ్ళకైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 37 ఇయర్స్ ఉండాలి. అది కూడా అక్టోబర్ 1, 2024 వరకు అయితే వాళ్ళు ఏజ్ లిమిట్ అయితే కట్ ఆఫ్ కింద పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆర్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్ స్టడింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ షుడ్ బి ఏబుల్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ మార్క్ షీట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అండ్ ఇయర్స్ బై 1 అక్టోబర్ 2024 వరకు అయితే మీరు సబ్మిట్ చేయాలని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అన్ని మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అక్టోబర్ 1, 2024 వరకు అయితే మీరు సబ్మిట్ చేయాలని కూడా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగింది. మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూసాం. ఇక్కడ క్లియర్గా ఇంకోటి కూడా ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా బీఈ బీటెక్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూసినట్లయితే క్లియర్గా ఫర్ ఎస్ఎస్సి టెక్ సంబంధించి 63 మెన్, సివిల్కి సంబంధించి మొత్తం 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ సంబంధించి 60 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎలక్ట్రికల్కి సంబంధించి 33 వేకెన్సీస్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించి 64 వేకెన్సీస్, మెకానికల్కి సంబంధించి 101 వేకెన్సీస్, మిస్లేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇలా టోటల్ మొత్తం 350 వేకెన్సీ అయితే మెన్కి సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా 34 మెన్కి సంబంధించి సివిల్లో 7, కంప్యూటర్ సైన్స్లో 4, ఎలక్ట్రికల్కి సంబంధించి 3 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్కి సంబంధించి 6 వేకెన్సీస్, మెకానికల్కి సంబంధించి 9 వేకెన్సీస్. ఇలా టోటల్ 29 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ విడోస్కి సంబంధించి 1 వేకెన్సీ
బీటెక్ ఎనీ స్ట్రీమ్కి, అదేవిధంగా 1 వేకెన్సీ ఫర్ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్కి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. సో ఇది గాయస్ టోటల్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ట్రైనింగ్ చూసినట్లయితే మనకు ట్రైనింగ్ వచ్చరికి మీకు 49 వీక్స్ డ్యూరేషన్ అయితే ఉంటుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ డీటెయిల్స్లో. సో ఇంకా పే వచ్చరికి మీకు ర్యాంక్ ల్యూటెంట్కి సంబంధించి లెవెల్ 10 కింద మీకు 56,100 నుంచి 1,77,500 రూపీస్ అయితే పే చేస్తారు. అదే కెప్టెన్కి సంబంధించి ర్యాంక్ సంబంధించి మీకు 61,300 నుంచి 1,93,900 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మేజర్కి సంబంధించి 69,400 నుంచి 2,07,200 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ల్యూటినెంట్ కొలనల్కి సంబంధించి 1,21,000 నుంచి 2,12,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కొలనల్కి సంబంధించి 1,30,000 నుంచి 2,15,000. అదేవిధంగా బ్రిగేడియర్కి సంబంధించి 1,39,600 నుంచి 2,17,600 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మేజర్ జనరల్కి సంబంధించి 1,44,200 నుంచి 2,18,200 రూపీస్. అదేవిధంగా లెఫ్టినెంట్ జనరల్కి సంబంధించి హెచ్ఏజీ స్కేల్ 1,82 నుంచి 2,24,100 రూపీస్. లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఏజీ ప్లస్ స్కేల్కి సంబంధించి 2,05,400 నుంచి 2,24,400 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా వికోస్ ఆర్ ఆర్మీ క్యాడర్ లెఫ్టినెంట్ జనరల్కి సంబంధించి 2,25,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ. కోయాకి సంబంధించి 2,50,000. సో ఇది వీళ్ళు ఇచ్చే పే స్కేల్కి సంబంధించి. దీంతో పాటుగా మీకు 15,500 రూపీస్ పర్ మంత్ ఫిక్స్డ్గా అయితే మిలిటరీ సర్వీస్ పే కింద అయితే ప్రొవైడ్ చేస్తారని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు దానితో పాటుగా అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అదే డీరెంట్స్ అలవెన్స్, అదేవిధంగా పారా రిజర్వ్ అలవెన్స్కి సంబంధించి 2,625 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. అదేవిధంగా టెక్నికల్ అలవెన్స్కి సంబంధించి 3,000 రూపీస్ పర్ మంత్. టెక్నికల్ అలవెన్స్కి సంబంధించి టైర్ 2 4,500 రూపీస్ పర్ మంత్ అయితే మీకు ఏవైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా అన్ని. సో యూనిఫామ్ మీకు యూనిఫామ్ అలవెన్సెస్ కింద వాళ్ళు 20,000 పర్ ఇయర్ ఇస్తారు. రేషన్ కార్డ్ రేషన్ ఇన్ కైండ్ కూడా ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి సంబంధించి పే లెవెల్ 10 అండ్ అబోవ్కి సంబంధించి ఎవరైతే పే స్కేల్ లెవెల్ 10 అదేవిధంగా అబోవ్ ఉంటారో వాళ్ళకి సంబంధించి మీకు ఇచ్చే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ వరకే 7,200 రూపీస్ పర్ డిఆర్ఎస్ అలవెన్స్ ఇస్తారు. అదేవిధంగా అదర్ ప్లేసెస్కి మీరు వెళ్తే దానికి 3,600 రూపీస్ దాంతోపాటుగా ఫర్ డిఆర్ఎస్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా మీకు 2,250 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు పర్ చైల్డ్ ఫర్ 2 ఎల్డెస్ట్ సూపరెంట్ చైల్డ్ ఓన్లీ. సో హాస్టల్ సబ్సిడీ మీ ఒక హాస్టల్లో మీ చైల్డ్కి ఇంకా హాస్టల్లో ఉంటే వాళ్ళకి 6,750 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు అప్లై చేయాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ ఉంటుంది, అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్లియర్గా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏదైనా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ షార్ట్ లిస్ట్ మీ అప్లికేషన్ పట్ల షార్ట్ లిస్ట్ చేస్తారు, సెంట్రల్ అలర్ట్ చేస్తారు. సెంట్రల్ అలర్ట్ చేసిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరైతే ఇంటర్వ్యూకి వస్తారో అప్పుడు తర్వాత మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో సింపుల్గా ఉంటుంది ఇది. మీరైతే నేను ఈ నోటిఫికేషన్ ఏమేమి మన డిస్క్రిప్షన్లో ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే 23rd జనవరిలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. February 21st అనేది లాస్ట్ డేట్. సో కాబట్టి ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో త్వరగా అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో అర్థమైతే కంపల్సరీగా మన వీడియో లైక్ చేయండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. జై హింద్.